Hi, Big Boss lovers. Welcome to KTpedia. This is Krishna Teja, and please subscribe and share your groups. And 89 వరకు ఈరోజు వచ్చేసాం. అండ్ సిల్వర్ బటన్ ప్లీజ్. ఎందుకంటే బిగ్ బాస్ ఈరోజు అయితే అసలు కళ్యాణ్ విన్నింగ్ అసలు మామూలుగా లేదు. ఎందుకంటే ఫస్ట్ టికెట్ కంటెండర్గా తను విన్ అయిన విధానం మామూలుగా లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒకరు రైవలరీగా, ఒకరు సేఫ్గా తనకు పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నారనుకుంటారు. కానీ బిగ్ బాస్ ఇచ్చిన నా టఫ్ వల్ల అండ్ స్టఫ్ వల్ల, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్కసారి వీళ్ళ నుంచి ఆపోజిట్ నుంచి మళ్ళీ ఓన్ వాళ్ళకు కూడా మళ్ళీ రివర్స్లో చేయాల్సిన పరిస్థితి అయితే తీసుకొని ఇచ్చాడు. ఈ గేమ్ అయితే మామూలుగా లేదు. ఎందుకంటే ఈ టికెట్ ఫినాలీలో, ఎందుకంటే ఇప్పుడు అయితే 8 మెంబర్స్ ఉన్నారు. ఈ వీక్ ఇద్దరు వెళ్తారేమో, ఆ ఇద్దరు ఎవరు, ఎందుకంటే డబల్ ఎలిమినేషన్ ఉండొచ్చు అనేది ఒకటి వినిపిస్తుంది. కానీ ఇప్పుడు ఈ ఫినాలేలో ఫస్ట్ టికెట్ ఫినాలీలో మాత్రం కళ్యాణ్ పడాల విన్ అయిపోయాడు. ఆ విన్నింగ్ ఎపిసోడ్ ఎలా ఉంది అంటే కనుక, ఎందుకంటే నిన్న సంజన ఏదైతే ఉందో ఆ టాస్క్లో, ఎందుకంటే రీతు అండ్ భరణి ఆడిన టాస్క్లో రీతును విన్నర్గా చేసింది. అండ్ రీతు రింగును ఎందుకు దాపెట్టుకుంది అనేది, ఎందుకంటే తర్వాత ఎందుకు దాపెట్టుకోవాలి అనేది మాత్రం ఒకటి ఇక్కడ క్వశ్చన్ మార్క్ అయిపోయింది. దాని తర్వాత కూడా తనుజ అది రైజ్ చేసి, అండ్ తర్వాత మధ్యన భరణి ఆ ట్రయాంగిల్ గురించి, ఎందుకంటే అక్కడ వచ్చింది ఆ స్క్రాబ్లో వాళ్ళు ఏం చక్కగా కట్ చేయరు, ప్రతి చోట ఒక బొక్క ఉంటుంది. దాన్ని కూడా ఇది ట్రయాంగిల్ కాదు, వేరే షేప్లో ఉంది అని తన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్గ్యూ చేయడము, తర్వాత షూ మ్యాటర్ తీసుకొని వచ్చి కళ్యాణ్ ఫింగర్ పాయింట్ చేయడము. అలాగే ఇమ్ము ఏదో తన నాగార్జున గారు లాస్ట్ వీక్ తల్లి గురించి తను లేడీ వాయిస్తో పాడడంలో కొన్ని సాంగ్స్ మాత్రమే అతను బాగా పాడతాడనేది ఉంది. అది అమ్మ పాట పాడతాడు. అది నెగిటివిటీ అనేది పాజిటివిటీ అనేది ఏమీ లేదు. తను వాయిస్ గురించి తను ఎలా పాడతాడు, ఎంత హృదయంగా పాడాడు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇప్పుడు సంజన దాన్ని తీసుకొని వచ్చి నా గురించే నువ్వు బ్యాడ్గా పాడావు అని తీసుకొని రావడము, దాని గురించి ఇమ్ము దాన్ని ఫింగర్ అవ్వడము నిజంగా మామూలుగా లేదు. ఎందుకంటే తర్వాత జరిగిన టాస్కుల్లో అండ్ మళ్ళీ కూడా ఇప్పుడు ముగ్గురితో, ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే గెలిచారో భరణి ప్లేస్ ఉంది, ఎందుకంటే భరణితో ఆడింది కాబట్టి భరణి ఆ బ్లాంక్స్ను పోగొట్టుకున్నాడు కాబట్టి భరణి బ్లాంక్స్ అన్నీ అంతవరకు గెలిచిన భరణి బ్లాంక్స్ అన్నీ రీతు ఖాతాలోకి వచ్చేసాయి. ఎందుకంటే బిగ్ బాస్ గేమ్లో అదే మెయిన్ మ్యాజిక్ అనమాట. ఆ మ్యాజిక్లో ఏముంది అంటే కనుక అసలు ఇప్పుడున్న అండ్ కళ్యాణ్ అండ్ రీతు మధ్యన ఒక టవర్స్ గేమ్ పెట్టాడు. ఈ టవర్స్ గేమ్లో ఏంటంటే ఫస్ట్ టవర్ గేమ్ వచ్చినప్పుడు రీతును ఆ టవర్ ముగ్గురు కలిసి టవర్స్ కట్టుకోవడము, ఆ టవర్స్ను ఆపోజిట్ వాళ్ళు, ఎందుకంటే పవన్ ఒక్కడే రీతుకు సపోర్ట్గా ఉన్నాడు, దానికి ఆపోజిట్లో మిగతా వాళ్ళను కొట్టడం వల్ల మిగతా వాళ్ళు భరణి ఎందుకంటే అంతకుముందే నాకు రివర్స్లో రీతు చేసిందని చెప్పేసి తను కక్ష కట్టేసి, తనుజ కూడా కక్ష కట్టి, అండ్ సుమన్ శెట్టి కక్ష కట్టి అసలు అందరూ కలిసి రీతును టార్గెట్ చేశారు. అప్పుడు మామూలు ఏడవలేదు, నన్ను టార్గెట్ చేశారు, నేను వెళ్ళిపోతా మమ్మీ, నేను వెళ్ళిపోతా డాడీ, నేను వెళ్ళిపోతా, మీ బ్లెస్సింగ్స్ కావాలని కొంచెం ఏడిచింది. దాని తర్వాత వెంటనే ఇప్పుడు, ఎందుకంటే టవర్ అయితే మాత్రం ఫస్ట్ ఇమ్ము పోగొట్టుకున్నాడు. ఎందుకంటే ఇమ్ము అండ్ రీతు అండ్ కళ్యాణ్ విన్ అయిపోయాడు. దీంట్లో ముగ్గురు టవర్స్లో కళ్యాణ్ టవర్ పెద్దగా ఉండడం వల్ల కళ్యాణ్ విన్ అయ్యాడు. దాని తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరికి పడింది పోటీగా. ఇప్పుడు రీతుకు మరియు ఇమాన్యుయల్ వాళ్ళిద్దరు టవర్స్ కట్టినప్పుడు ముందు టవర్స్ బాగా గట్టిగా కట్టుకోండి, కానీ ఇద్దరిని ఎంచుకోండి అనుకున్నప్పుడు రీతుకు ఆపోజిట్గా భరణి అండ్ కళ్యాణ్ వచ్చేసారు. మళ్ళీ రీతుకు సపోర్టెడ్గా ఇప్పుడు తనుజ మరియు పవన్ రావాల్సి వచ్చింది. ఎందుకంటే అంతకుముందు తనుజ భరణికి కళ్యాణ్కి వీళ్ళకు సపోర్టెడ్గా ఉంది. కానీ ఇప్పుడు రివర్స్లో ఇదే గేమ్, ఎందుకంటే బిగ్ బాస్లో మామూలుగా ఉండదు రచ్చ. ఎందుకంటే ఇప్పుడు ఈ గేమ్స్ ఏదైతే టికాటిక్ పనాలి అనేటివి మాత్రం, ఎందుకంటే ఆపోజిట్ వాళ్ళు ఓన్గా రావడం, ఓన్ వాళ్ళు ఆపోజిట్ అవ్వడం అనేది ఒక విధమైన మ్యాజిక్. ఇందులో ఎవరు మన వాళ్ళు కాదు, ఎవరు ఆపోజిషన్ కాదని వెంటనే రియలైజ్ అవ్వడం అనేది మామూలు విషయం కాదు. వితిన్ హాఫ్ డేలో 1 అవర్లో ఇలా రియలైజేషన్ అయింది. దాని తర్వాత ఇచ్చిన టాస్క్ ఏదైతే ఇప్పుడైతే ఇమాన్యుయల్కు అండ్ నిజంగా తనుజ లెఫ్ట్ హ్యాండ్తో వేస్తూనే అసలు ఇమాన్యుయల్ టవర్ను తగ్గించేసింది. దీంట్లో రీతు విన్ అయిన తర్వాత ఏడుస్తూనే థ్యాంక్ యూ అని చెప్పేసి అందరికీ మళ్ళీ, ఎందుకంటే అంతకుముందే ఏడ్చింది నాకెవరు సపోర్ట్ లేదని. ఇప్పుడు తనుజ పవన్ వల్ల తను విన్ అయిపోయింది. కళ్యాణ్ అయితే అసలు నేను కొట్టలేకపోయానే అని అసలు ఇమ్ముకు చెప్పుకున్నాడు. ఇమ్ముని కూడా అనుకున్నాడు, ఎందుకంటే నేనుంటేంటి నువ్వుంటేంటి అని. తను ఒక విధమైన భరోసా నిజంగా ఓవర్ కాన్ఫిడెన్స్తో ఇచ్చాడా అనుకుంటారు అది ముందు, ఎందుకంటే కళ్యాణ్ విన్ కాకపోతే. కానీ కళ్యాణ్తో ఇప్పుడు గేమ్ ఇద్దరికి ఇచ్చిన ఇంత పొడుగు గేమ్ ఏంటి, ఆ టవర్లో ఆ టన్నెల్ నుంచి రావడము, ఆ టన్నెల్లో మళ్ళీ ఆ కీ ఒకటి ఓపెన్ చేయడము, ఆ ఓపెన్ నుంచి లోపలికి వచ్చేసి
ఒక పోల్ నుంచి నడుచుకుంటూ, ఈ పోల్ అంటే తను మిలిటరీలో కాబట్టి ఆ పోల్ నడుచుకుంటూ రావడంలో తను ముందొచ్చేసాడు. ముందొచ్చిన తర్వాత అక్కడికి వచ్చి ఆ టన్నెల్ నుంచి వచ్చిన తర్వాత కీ తీసుకొని మళ్ళీ అక్కడ ఉన్న బాల్ను తీసుకొని దాని మీద వేసేసి టబ్బులో పడేటా చేయడము. ఆ టబ్బులో పడిన తర్వాత తనకు ఏదైతే ఉందో ప్లేట్, ద ఫస్ట్ కంటెండర్ అనేది తను ఫిక్స్ చేసేసి ఇంకొక బాల్ తీసుకొని అలా 3 బాల్స్ దాంట్లో వేసేసి విన్నింగ్ అయిపోయాడు కళ్యాణ్. ఇప్పుడు ఫస్ట్ అసలు విన్నర్గా కళ్యాణ్ పడాలా అనేది ఒక బ్రాండ్ అనేది ఏర్పడింది. నిజంగా ఫస్ట్ టికెట్ ఫైనాలీలో ఏదైతే సీల్డ్ ఉందో సూపర్గానే ఉంది. తర్వాత ఈ ఏషియన్ పెయింట్ వాళ్ళు తనకు ఒక మంచి గిఫ్ట్ హ్యాంబర్ పంపించారు. అలాగే హౌస్ అంతా కూడా, ఎందుకంటే నెక్స్ట్ ఎవరు ఉంటాము అనేది ఇన్నర్గా వాళ్ళకు ఉంది. వాళ్ళేమో తనూజ ఫీల్ అవుతూ ఇక్కడ ఎంజాయ్ చేస్తూనే ఇంకా నలుగురే ఉంటారు కదా, ఆ నలుగురు టికెట్ ఫినాలీలోకి ఎవరు వెళ్తారు, ఇప్పుడు బయటికి ఎవరు వెళ్తారు అనేది నిజంగా నాకు తెలిసి ఇప్పుడంతా ఫైనల్గా వచ్చే వరకు కూడా ఈ ఎలిమినేషన్స్ ఉండకపోవచ్చని అనుకుంటున్నాను. మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి, ఎలిమినేషన్స్లో ఉంటారా, ఈ వీక్లో ఒకరేమన్నా బయటికి వెళ్తారా అనేది. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ.